కాకినాడ పోర్టులో ఓటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు నేడు హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. విజయసాయిరెడ్డి మినహా మరెవరిని సిఐడి అధికారులు లోపలకు అనుమతించలేదు. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు. వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. కాకినాడ పోర్టు అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారని అభియోగాలతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఏ1గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇదే కేసులో విజయసాయిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఈరోజు ఆయన్ను సిఐడి విచారిస్తోంది. ఇటీవలే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.